దేవుని బిడ్డలారా, మీరు ఒంటరి కాదండి. దేవుడు మీతోనున్నాడు. దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి యొక్క భవిష్యత్తు గొప్పది. మీ అన్ని పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు ఒక గొప్ప అద్భుతమును చేయబోతున్నాడు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదామా? అందుకు యేసు, నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, నమ్ము వారికి సమస్తము దేవుని వలన సాధ్యమే. తన బిడ్డను గురించి నమ్మకాన్ని కోల్పోయిన, ఇక నా బిడ్డకు భవిష్యత్తు లేదు, నా బిడ్డకు ఒక అద్భుతం జరగదు అని ఒక తండ్రి విరగబడిన పరిస్థితిలో ఆ తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ మాటలతో దేవుడు నిలపక ఒక గొప్ప అద్భుతాన్ని ఆ యొక్క తండ్రి కళ్ళ ముందే ఆ బిడ్డకు విడుదలను, సౌఖ్యాన్ని దేవుడిచ్చాడు. ఆ తండ్రి గమనించిందంతా తన యొక్క చుట్టూ ఏమి జరుగుతున్నదో దాన్ని మాత్రమే గమనించాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు సకలము నా కొరకై చేయగలడు అనేటువంటి విషయాన్ని మరచిపోయాడు ఆ తండ్రి. కానీ ప్రభు అయిన యేసయ్య సకల పరిస్థితులను మార్చేశాడండి. అసాధ్యమైన కార్యమును సాధ్యముగా దేవుడు మార్చాడు. అంటే దేవునికి సకలము సాధ్యము. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉంటున్నారు? మిమ్మల్ని గురించి ఎవరు ఏమి మాట్లాడినా ఇంకా నీకు జీవితమే లేదు, ఇంకా నీకు అద్భుతమే జరగదు, నీ జీవితం అంతమైపోయినది అని నిన్ను గురించి ఎంత హీనంగా ఎవరు మాట్లాడినా వారందరి కళ్ళకు ముందు దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్ష్యముగా నిలుపును, మీకు ఒక అద్భుతాన్ని చెయ్యను. కానీ మీరేమి చేయాలి? దేవునిని నమ్మాలి, దేవునిని విశ్వసించాలి. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వీళ్ళ యొక్క పరిస్థితులు ఎంత మోసంగా ఉండినా, ఎంత కన్నీటిమయమై ఉండినా, నాయనా, ఒక అద్భుతాన్ని చేయడానికి మీరు శక్తివంతమైన దేవుడుగా ఉన్నారు. ఇప్పుడే ఒక అద్భుతాన్ని చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.